హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ తెలుగు బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక గద్య భాగం ఇచ్చేశారు. ఆ గద్యానికి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. గద్యం చూసినట్లయితే, కథా సరిత్స గరమున దీపకర్ణియను మరొక రాజు చరిత్ర వర్ణనితమైనది. ఇతడు దక్షిణాపదము నేలుచుండెనని చెప్పబడినది. దీపకర్ణి సంతాన విహీనుడయుండెను. ఒకనాడతడు అరణ్యమునకు వేటకు బోయెను. అక్కడ సాతుడను నొక యక్షుడు సింహ పరాక్రమము గల యొక్క బాలుని దీపకర్ణికి పెంచుకోమని అప్పగించెను. ఆ బాలుడే తరువాత ప్రసిద్ధుడైన శాతవాహనుడు. సో ఈ గద్యానికి సంబంధించిన ప్రశ్న చూద్దాము. గద్యం ఆధారంగా దీపకర్ణిని గురించి అసత్యాన్ని గుర్తించండి. అసత్యాన్ని గుర్తించాలి దీపకర్ణికి సంబంధించి. ఆప్షన్స్ చూసినట్లయితే, సంతాన విహీనుడు, దక్షిణాపత రాజు, వీరి ప్రస్తావన గాథా సప్తశతిలో ఉంది, ఇతని పెంపుడు కుమారుడే శాతవాహనుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వీరి ప్రస్తావన గాథా సప్తశతిలో ఉంది అనే వాక్యం మనకి పైన ఇచ్చినటువంటి గద్యంలో ఎక్కడా లేదు. సో దీపకర్ణికి సంబంధించి అసత్య వాక్యం ఏంటి అంటే, వీరి ప్రస్తావన గాథా సప్తశతిలో ఉంది అనేది అసత్య వాక్యం అన్నమాట. నెక్స్ట్ మరొక ప్రశ్నకి కూడా గద్యం ఇవ్వడం జరిగింది. ఆ గద్యాన్ని చూద్దాం. మౌర్యులతో పాటు బ్రహ్మిలిపి దక్షిణమునకు వచ్చెను. క్రీస్తు శక ఆరంభున నిధి ఆంధ్ర కర్ణాటక లిపిగా పరిణించెందును. ఆ కాలమున తెలుగు కన్నడ లిపులు ఒకటిగా నుండేవి. దీనినే వెంగి లిపి అని కూడా అనుచున్నారు. సాలంకాయన మహారాజుల కాలమున ఆంధ్రుల తూర్పు సముద్ర తీర దీపులకు దేశములకును వలసపోయినప్పుడు వెంగి లిపిని తమ వెంట గొనిపోయి ఇచ్చట స్థాపించిరి. పై గద్యం ఆధారంగా అసత్యాన్ని గుర్తించండి. ఇక్కడ కూడా అసత్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. బ్రహ్మిలిపి ఆంధ్ర కర్ణాటక లిపిగా పరిణమించింది. ఆంధ్ర కన్నడ లిపికే వెంగి లిపి అని పేరు. సాలంకాయనులు వెంగి లిపిని దక్షిణమునకు తీసుకొచ్చారు. మౌర్యులతో పాటు బ్రహ్మిలిపి దక్షిణానికి వచ్చింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, సాలంకాయనులు వెంగి లిపిని దక్షిణముకు తీసుకొచ్చారు అనేది అసత్య వాక్యం. మౌర్యులతో పాటు బ్రహ్మిలిపి దక్షిణానికి వచ్చింది. బ్రహ్మిలిపి ఆంధ్ర కర్ణాటక లిపిగా పరిణమించింది. ఆంధ్ర కన్నడ లిపికే వెంగి లిపి అని పేరు. ఈ మూడు కూడా సత్యవాక్యాలు. అలానే ఈ మూడోది మాత్రం అసత్య వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక పద్యం ఇచ్చేశారు. పద్యానికి సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ముందుగా పద్యాన్ని చదవండి. ప్రశ్న చూసేద్దాం. పై పద్యం ఆధారంగా అధికారి లేని గ్రామం దీనితో సమానం. ఆప్షన్స్: ఇల్లాలు లేని ఇల్లు, భర్త లేని ఇల్లు, తోడు లేని మార్గం, శ్మశానము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, శ్మశానము. పై పద్యం ఆధారంగా అధికారి లేని గ్రామం శ్మశానంతో సమానం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రశ్న కూడా మరొక పద్యం ఇవ్వడం జరిగింది. పద్యానికి సంబంధించి ప్రశ్న చూసినట్లయితే, సైనికుని పరాక్రమం ఈ సమయంలో బయటపడుతుంది. ఆప్షన్స్: ఆపద వేళ, భయం కలిగినప్పుడు, ధనం లేని వేళ, పేదరికంలో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, భయం కలిగినప్పుడు. సైనికుని పరాక్రమం ఈ సమయంలో బయటపడుతుంది అంటే భయం కలిగినప్పుడు బయటపడుతుంది అని చెప్పి పై పద్యం ప్రకారం పోల్చడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. హోరు హోరున రోదలు విను వీధి ముట్ట హోయలుగా మా ఏరు ప్రవహించుతుంది అని మా ఊరి ఏరు గురించి రాసిన కవి. మా ఊరి ఏరు అనే పాఠం యొక్క కవి ఎవరు అనేది గుర్తించాలి.
ఆప్షన్స్ చూద్దాం. ముదిరాంతకం రాఘవరాం, ముదిరాంతకం నరేంద్ర, ముదిరాంతకం రాజారాం, ముదిరాంతకం సురేంద్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మధురాంతకం రాజారాం. మా ఊరి ఏరు అనే పాఠాన్ని రచించిన వారు మధురాంతకం రాజారాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింటా ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఇల్లును చేరింది. ఆప్షన్స్ మేక, కుక్కపిల్ల, రాము, సీత. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మేక. మేమే మేకపిల్ల పాఠంలో మేక కథ మొత్తం జరిగిన తర్వాత చివరిలో ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింట ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఇంటిని చేరడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నూతిలో గొంతుకలు రచయిత. ఆప్షన్స్ నండూరి రామ్మోహన్ రావు, కందుకూరి రాంభద్రరావు, పాలగుమ్మి విశ్వనాథం, ఆలూరి బైరాగి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఆలూరి బైరాగి. నూతిలో గొంతెకలు అనేది ఆలూరి బైరాగ్ గారి రచనలో ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్. కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఒక పద్యంలోని పాదాలను సరికాని క్రమంలో ఇచ్చేశారు, దాన్ని సరైన క్రమంలో అమర్చమని ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈ ఆ ఈ ఆ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాము చీమ తేనెటీగ పాత్రలు గల కథ. ఆప్షన్స్ పరివర్తన, మాయా కంబలి, సాయం, పెన్నేటి పాట. రాము చీమ తేనెటీగ అనే పాత్రలో ఉన్నటువంటి కథను గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరివర్తన. పరివర్తన అనే పాఠంలో రాము చీమ తేనెటీగ అనే పాత్రను మనం గమనించవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పాప పుణ్యములు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్స్ కల్లా కపటం, ఆరు నూరు, అన్నెం పుణ్యం, పిచ్చాపాటి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అన్నెం పుణ్యం. పాప పుణ్యములు అనే అర్థంలో అన్నెం పుణ్యం అనే జాతీయాన్ని ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్థాలను సరైన పదాలతో జతపరచండి. సో పదాలు వాటి అర్థాలను ఇచ్చేశారు, వాటిని సరైన వాటితో జత చేయాలి. పదాలను చూసినట్లయితే నెమ్మి, పస్తు, పొలతి, లేసు. అలానే వాటికి సంబంధించిన అర్థాలను చూసినట్లయితే ఉపవాసం, స్త్రీ, సులభం, ప్రేమ. వీటికి సంబంధించిన సరైన పదాలతో జత చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆకి వా అంటే నెమ్మి అంటే ప్రేమ అని అర్థం, పస్తు అంటే ఉపవాసం అని అర్థం, పొలతి అంటే స్త్రీ అని అర్థం, లేసు అంటే సులభం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. కందుకూరి వీరేశలింగం గారి బిరుదు. ఆప్షన్స్ పద్య తిక్కన, గద్య తిక్కన, అవధాన పంచానన, ఆంధ్ర శెల్లి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గద్య తిక్కన. కందుకూరి వీరేశలింగం గారికి గద్య తిక్కన అని బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది, ఈ పొడుపుకు విడుపు. ఆప్షన్స్ తిరగలి, చేప, నత్త, టెంకాయ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నత్త.
నెక్స్ట్ క్వశ్చన్, రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: మధువు యామిని, సురభి నిశ, మాధవం నిశ, విభావరి యామిని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, విభావరి యామిని అనేవి రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్, జనని ఈ పదానికి నానార్థాలు. జనని అనే పదానికి నానార్థాలను గుర్తించాలి. ఆప్షన్స్: తల్లి మాత, దయ జాలి, తల్లి దయ, అంబ ధాత్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, తల్లి దయ. జనని అనే పదానికి నానార్థాలు తల్లి దయ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది ప్రవచనాలలో సత్యాలను గుర్తించండి. సత్యాలను గుర్తించాలి. సో ప్రవచనాలు చూద్దాం. పెన్నేటి పాట, జాతీయ గీతం అనేవి పాట ప్రక్రియకు చెందినవి. పరివర్తన, గోపాల్ తెలివి అనేవి కథా ప్రక్రియకు చెందినవి. పరివర్తన, సత్యమహిమ అనేవి కథా ప్రక్రియకు చెందినవి. గాంధీ మహాత్ముడు అనేది సంభాషణ ప్రక్రియకు చెందినది. వీటిలో నుంచి సత్య ప్రవచనాలను గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మొదటిది మరియు రెండవది, ఈ రెండు ప్రవచనాలు కూడా సత్య ప్రవచనాలు. పెన్నేటి పాట, జాతీయ గీతం అనేవి పాట ప్రక్రియకు చెందినవి. పరివర్తన, గోపాల్ తెలివి అనేవి కథా ప్రక్రియకు చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరళాదేశ సంధిలో ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి విభాషగా వచ్చేవి. ఆప్షన్స్: అనునాసిక స్పర్శాలు, ద్విత్వ సంయుక్తకాలు, బిందు సంశ్లేషాలు, పరుష అనునాసికాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, బిందు సంశ్లేషాలు. సరళాదేశ సంధిలో ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి విభాషగా వచ్చేవి బిందు సంశ్లేషాలు. నెక్స్ట్ క్వశ్చన్, మనం అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం. ఆప్షన్స్: నన్ను, మిమ్మల్ని, వాళ్ళని, మనల్ని. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మనల్ని. మనం అనే సర్వనామానికి ద్వితీయ విభక్తి మనల్ని అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రము పదంలో స్ట్రాలోని వర్ణ సంయోగ క్రమాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ష్ ప్లస్ ర్ ప్లస్ ట్ ప్లస్ ఆ, ష్ ప్లస్ ట్ ప్లస్ ర్ ప్లస్ ఆ, ఇష్ ప్లస్ ఆ ప్లస్ ట్ ప్లస్ ర్, ష్ ప్లస్ ట్ ప్లస్ ర్ ప్లస్ ఆ. స్ట్రా యొక్క వర్ణ సంయోగ క్రమాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఇష్ ప్లస్ ట్ ప్లస్ ర్ ప్లస్ ఆ, స్ట్రా. నెక్స్ట్ క్వశ్చన్, పొట్టకూడు సమాసం. పొట్టకూడు అనే పదం ఏ సమాసం అవుతుందో గుర్తించాలి. ఆప్షన్స్: చతుర్థి తత్పురుష, పంచమి తత్పురుష, షష్ఠి తత్పురుష, సప్తమి తత్పురుష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, చతుర్థి తత్పురుష. పొట్టకూడు అనేది చతుర్థి తత్పురుష సమాసం అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, లింగ వచన విభక్తులు లేని పదాలు గుర్తించండి. ఆప్షన్స్: అది, ఇది, ఎర్రని, మర్రి, నేను, తన, ఆహా, ఓహో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఆహా, ఓహో. లింగ వచన విభక్తులు లేని పదాలు ఏవి అంటే ఆహా, ఓహో. నెక్స్ట్ క్వశ్చన్, ఉ, ఉ, ప, ఫ, బ, భ అనేవి
మూర్ధన్యాలు, తాళవ్యాలు, ఓష్ట్యాలు, దంత్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఓష్ట్యాలు. ఉ ఉ ప ఫ బ భ అనేవి ఓష్ట్యాలు అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఛందస్సులో గురువులకు సంబంధించి సత్యాలు గుర్తించండి. ఆప్షన్స్: దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు గురువులు, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు, దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు గురువులు, విసర్గ కలిగిన అక్షరాలు. ఛందస్సులో గురువులకు సంబంధించి సత్యాలు గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులు అనేది సరైనది. అలానే విసర్గ కలిగిన అక్షరాలు గురువులు అనేది కూడా సరైనది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెళ్ళి అనే క్రియకు సత్రార్థం. ఆప్షన్స్: వెళ్తే, వెళ్ళక, వెళ్తూ, వెళ్ళకుండా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వెళ్తూ. వెళ్ళి అనే క్రియకు సత్రార్థకం ఏంటి అంటే వెళ్తూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక భాష ధ్వనులను భిన్నంగా కూర్చడం వలన అసంఖ్యాక పదాలు సృష్టిస్తుంది. ఇది ఈ రకమైన భాషా లక్షణం. ఆప్షన్స్: ప్రేరణ దూరత, వక్తృశ్రోత్ర విపరిణామం, సృజనాత్మకత, ద్వివిధ నిర్మాణం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ద్వివిధ నిర్మాణం. ఒక భాష ధ్వనులను భిన్నంగా కూర్చడం వలన అసంఖ్యాక పదాలను సృష్టించడం అనేది ద్వివిధ నిర్మాణం అనే భాష యొక్క లక్షణం అన్నమాట. శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అన్నది ఈ దోషం. ఆప్షన్స్: భాషా దోషం, అక్షర దోషం, భావదోషం, ఉచ్చారణ దోషం. శ్రీనాథుని బిరుదు సహజ పండితుడు అన్నది ఈ దోషం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భావదోషం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పూర్వజ్ఞాన పరిశీలన ఈ సోపానానికి ఉపసోపానం. ఆప్షన్స్: ప్రవేశం, ప్రదర్శన, పునర్విమర్శ, శీర్షిక ప్రకటన. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రవేశం. పూర్వజ్ఞాన పరిశీలన అనేది ప్రవేశం అనే సోపానానికి ఉపసోపానంగా చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాల్ని విడమరిచి చెప్పే పద్య బోధనా పద్ధతి. ఆప్షన్స్: పూర్ణ పద్ధతి, ప్రశంసా పద్ధతి, ఖండ పద్ధతి, తాత్పర్య పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఖండ పద్ధతి. ఖండ పద్ధతిలో పద్యంలో ఉన్నటువంటి ప్రతి పాదానికి అర్థం చెప్తూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాల్ని విడమర్చి చెప్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అన్నది ఈ లక్ష్యం. ఆప్షన్స్: సంవృత లక్ష్యం, వివృత లక్ష్యం, వర్తులిత లక్ష్యం, అవర్తులిత లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వివృత లక్ష్యం. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తిస్తారు అనేది వివృత లక్ష్యం కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బోధనకు ముందే నిర్వహించే నికష. ఆప్షన్స్: ఉత్తర నికష, మూల నికష,
పూర్వ నికష, మధ్య నికష? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పూర్వ నికష. బోధనకు ముందే నిర్వహించే నికషను పూర్వ నికష అని అంటాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడితో మనం తెలుగు ప్రీవియస్ బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.